హాయ్ హలో నమస్తే. నేను మీకు కొన్ని వీడియోలు చూపిస్తాను. అంటే హిందీలో ఉన్నాయి మ్యాక్సిమం వాటిని ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు పెద్ద హిందీ కరెక్ట్ రాదు, బట్ అర్థం చేసుకొని మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. నేను ఎక్కువే మాట్లాడిన ఈ వీడియోలో మీకు వీడియోలు చూపించి వాటిని ట్రాన్స్లేట్ చేస్తాను. ఇంక మీరే అర్థం చేసుకోండి మ్యాటర్ ఏంటి అనేది. ఓకే, నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి పాత వీడియో ఒకటి తీసి ఇప్పుడు బాగా తిప్పుతున్నారు. ఈ యొక్క పాల్గామ్లో జరిగినటువంటి దాడి కాంటెక్స్ట్లో ఆయన పాత ఎప్పుడో మేబీ ఐ థింక్ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ప్రసంగం అనుకుంటా ఆ వీడియో తిప్పుతున్నారు. అది ఒకసారి వినండి, ఆయన ఏమన్నారో మీరు జాగ్రత్తగా వినండి. मुझे जवाब दीजिए, ये जो आतंकवादी हैं, ये नक्सलवादी हैं, उनके पास शस्त्र और बारूद कहां से आता है? वो तो विदेश की धरती से आता है और सीमाएं संपूर्ण रूप से आपके कब्जे में है। सीमा सुरक्षा बल आपके कब्जे में है। मैंने उनको दूसरा सवाल पूछा, हमने कहा आतंक నేను ఒకటి ప్రశ్న అడుగుతున్నాను. అదేంటంటే ఈ ఆతంకవాదులు, మరి వాళ్ళు ఏమంటారు, ఆటంకవాదులు, ఓకే సరే, ఉగ్రవాదులు మన తెలుగు భాషలో ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఈ ఉగ్రవాదులు మొత్తానికి ఈ సామాగ్రి మొత్తం ఎక్కడి నుంచి వస్తున్నాయి, మందు సామాగ్రి ఇవన్నీ అని అంటే విదేశాల నుంచి వస్తున్నాయి. ఇదంతా కూడా మీ యొక్క అంటే ప్రధానమంత్రి ఆధీనంలో ఉన్నాయి కదా, ఎలా వచ్చినాయి అని అడుగుతున్నారు. ఈయన ప్రధానమంత్రి కానప్పుడు అప్పుడు ప్రధానమంత్రిని అడుగుతున్నారు ఎలా వచ్చినాయి వీళ్ళందరికీ అని. అది మీ ఆధీనంలో ఉంది కదా అన్నారు. पूरा मनी ट्रांजैक्शन का कारोबार भारत सरकार के कब्जे में है, आरबीआई के अंडर में है, बैंकों के माध्यम से होता है। क्या प्रधानमंत्री आप इतनी निगरानी नहीं रख सकते कि ये जो धन विदेश से आकर के आतंकवादियों के पास जाता है आपके हाथ में है, आप उसको क्यों नहीं रोकते हैं? मैंने तीसरा सवाल उनको पूछा कि विदेश రెండో ప్రశ్న అడుగుతున్నాను. అదేంటంటే ఈ యొక్క ఉగ్రవాదులు మొత్తానికి విదేశాల నుంచి హవాలా ద్వారా డబ్బులు వస్తున్నాయి. వాళ్ళకి డబ్బులు ఎలా వస్తున్నాయి భారతదేశంలోకి? ప్రధానమంత్రి ఆధీనంలోనే ఈ యొక్క దేశ ఎకానమీ ఉంది కదా, బ్యాంక్ అకౌంట్లు మీ చేతిలో ఉన్నాయి కదా, ఆర్బీఐ కంట్రోల్లోనే ఈ యొక్క హవాలా ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థ బ్యాంకులన్నీ ఉన్నాయి కదా, అన్నీ మీ చేతుల్లో ఉన్నప్పుడు ఉగ్రవాదులకు డబ్బులు ఎలా వస్తున్నాయో మీరు చెప్పండి అని చెప్పి ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు చేసిన ప్రసంగం ఇప్పుడు తిప్పుతున్నారు దాన్ని. అది ఇది మూడో ప్రశ్న ఏమడిగాడు. आतंकवादियों के रूप में आते हैं, आतंकवादी घटनाएं करते हैं, भाग जाते हैं। प्रधानमंत्री जी आप मुझे बताइए, सीमाएं आपके हाथ में है, कोस्टल सिक्योरिटी आपके हाथ में है, बीएसएफ सेना सब आपके हाथ में है, नेवी आपके हाथ में है, ये विदेश से घुसपैठिए कैसे घुस जाते हैं? मैंने चौथा सवाल पूछा. మూడో ప్రశ్న అడుగుతున్నాను. అదేంటంటే ఈ ఉగ్రవాదులు మొత్తం కూడా వేరే దేశంలో నుంచి మన దేశంలోకి చొరబడి వచ్చి ఉగ్రవాదం చేస్తున్నారు. వాళ్ళు ఎలాగ మన దేశంలోకి ప్రవేశిస్తున్నారు? ఈ బోర్డర్ సెక్యూరిటీ మీ కంట్రోల్లో ఉంది కదా, ఈ యొక్క రక్షణ దళాలు మొత్తం మీ కంట్రోల్లోనే ఉన్నప్పుడు ఎలాగ వస్తున్నారంటే ఉగ్రవాదులు చెప్పండి అని ఆయన అపోజిషన్గా ఉన్నప్పుడు మాట్లాడిన మాట. నాలుగో ప్రశ్న ఆయన అడిగింది. सारा कम्युनिकेशन भारत सरकार के अंडर में है। कोई भी अगर टेलीफोन पर बात करता है, ईमेल भेजता है, कोई भी कम्युनिकेशन करता है, भारत सरकार उसको इंटरप्ट कर सकती है, इंटरप्ट करके जानकारियां पा सकती है कि आतंक अगर यहाँ पर 7 लाख. అదే సంగతి. నాలుగో ప్రశ్న ఆయన అడిగింది ఏంటంటే ఈమెయిల్స్ ద్వారా కానీ ఏ విధంగా అయినా సరే ఈ ఉగ్రవాదులు కమ్యూనికేట్ చేసుకుంటున్నారు కదా, కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం మీ ప్రధానమంత్రి చేతిలో ఉంది, భారత వ్యవస్థ చేతిలో ఉంది, మీరు ఇంటరప్ట్ చేయవచ్చు వాళ్ళ ఉగ్రవాదులు మాట్లాడుకోకుండా, మీరేం చేస్తున్నారు ప్రధానమంత్రి గారు అని అడిగిన ప్రశ్నలు. ఈ 4 ప్రశ్నలు ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు అడిగిన ప్రశ్నలు ఇప్పుడు ఈ యొక్క అటాక్ జరిగిన తర్వాత అపోజిషన్ వాళ్ళు బాగా తిప్పుతున్నారు. మరి ఇప్పుడు ప్రధానమంత్రి గారు మరి ఈ 4 ప్రశ్నలు ఆయన వేసుకుని ఉంటే అప్పుడు ప్రధానమంత్రిని ఎందుకు అడిగాడు, ఇప్పుడు ఏం జరిగేది ఆయనకు వర్తించేది కదా, అందుకని తిప్పుతున్నారు. అది ఓకే, మీకు అర్థమైంది నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇది ఇంకొక ఆయన ఎవరో మాట్లాడుతున్నారు, కొంతమంది నెటిజన్స్ మాట్లాడారు, అవి కూడా చూపిస్తున్నా మీకు.
मैं अगर नॉर्मली अभी बसाती खुद एज ए मीडिया पर्सन अपनी ऑफिशियल कार में पहलगाम तक जाता हूँ, मैं बीइंग ए कश्मीरी पहलगाम तक जाते जाते मुझे 10 चेक पॉइंट्स पे रोका जाता है, मच्छी साथ नहीं ले सकता मैं। ये बंदे आए कहां से? डोंट आस्क कश्मीरीज ऑन दिस, आस्क द सिक्योरिटी एजेंसीज। कितनी कंपनीज है यहाँ, आरआर है, एसएसबी। ఇతను ఏమంటాడంటే, నేను జర్నలిస్ట్ని, కాశ్మీర్ నుంచి పహల్గామ్కి వెళ్ళే ముందు నేను అఫీషియల్గా జర్నలిస్ట్ అని నేను అక్కడ రాసుకొని కారులో వెళ్తూ ఉంటే నన్ను 10 చెక్ పోస్టుల్లో చెక్ చేస్తారు. నన్ను ఒక జర్నలిస్ట్ని 10 చెక్ పోస్టులో చెక్ చేస్తారు ఈ సెక్యూరిటీ వాళ్ళు మొత్తం కూడా, కాశ్మీర్ నుంచి పహల్గామ్ వరకు. అలాంటప్పుడు ఉగ్రవాదులు ఆ యొక్క తుపాకులు తీసుకుని ఎలా వెళ్ళారండి అక్కడ దాకా అని అడుగుతున్నాడు అతను. ఓకే, ఇదంతా సెక్యూరిటీ ల్యాప్సెస్ కాదా అని ఒక జర్నలిస్ట్, కాశ్మీర్లో ఉన్న జర్నలిస్ట్ అడుగుతున్న ప్రశ్న. सीआरपीएफ है, आर्मी है, बीएसएफ है, वो क्या चेक मार रहे थे? गवर्नमेंट क्या करेगी? अभी यहाँ पर हम बात करें लुकमाना ये हमारी यूटी है। यहाँ पर स्टेट गवर्नमेंट के कंट्रोल में होम डिपार्टमेंट है ही नहीं। द सिक्योरिटी इज अंडर द कंट्रोल ऑफ गवर्नर। व्हाट वाज ही डूइंग? लेफ्टिनेंट गवर्नर, उससे पूछो सवाल, मैं उससे सवाल कर रहा हूँ आप सब। అదే సెక్యూరిటీ, సెంట్రల్ సెక్యూరిటీ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉండిద్ది. ఇక్కడ మా రాష్ట్రం యొక్క ప్రభుత్వం ఆధీనంలో ఉండదు. గవర్నర్ ఆధీనంలో సెక్యూరిటీ ఫోర్సులు మొత్తం రన్ అవుతున్నప్పుడు గవర్నర్ ఏం చేస్తున్నాడు, ఇంత సెక్యూరిటీ ల్యాబ్స్ ఎందుకు జరిగింది, గవర్నమెంట్ ఫెయిల్యూర్ కదా అని అతను అడిగేటువంటి ప్రశ్న. उनके माध्यम से कि क्या कर रहा था गवर्नमेंट? होम मिनिस्टर साहब यहाँ आए, होम मिनिस्टर साहब मैं आपसे सवाल कर रहा हूँ, ये क्यों हुआ? और जहाँ तक हिंदू मुस्लिम का सवाल है, तो मेरा भाई मरा, आदिल साहब मर गया बेचारा। इंटेलिजेंस और इंटरनल सिक्योरिटी में इतनी बड़ी चूक। హోమ్ మినిస్టర్ మా కాశ్మీర్కి వచ్చాడు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను హోమ్ మినిస్టర్ గారు, వచ్చిన ప్రతిసారి హిందూ ముస్లిం సమస్యగా చూస్తారు, అసలు సెక్యూరిటీ సమస్య కాదా ఇది, సెక్యూరిటీ ల్యాప్సెస్ కాదా అని అడుగుతున్నాడు. ఇదిగో ఇంకొక ఆమె ఏదో అంటున్నారు వినండి. भैया और होम मिनिस्टर को पता तक नहीं था सरकार इन सब चीजों की जिम्मेदार नहीं है, तो फिर सरकार करती क्या है? एक फोन कॉल से दूसरे అదే ఆమె కూడా అదేంటుందంటే సెక్యూరిటీ ఫెయిల్యూర్ కదా అంటుంది. ఇంకొక ఆమె ఏదో అంటుంది, देशों की वॉर रुकवाने वाले पॉपो अपने देश में आतंकवादी हमला नहीं रुकवा पाए और अंधभक्त। అది ఒక్క ఫోన్ కాల్ చేసి వేరే దేశాల్లో యుద్ధం ఆపగలిగినటువంటి మోడీ గారు మన దేశంలో ఉగ్రవాదులను ఆపలేకపోయారని ఏమంటున్నారు. ఇది దేన్ని రిఫర్ చేస్తున్నారంటే, ఇప్పుడు మొన్న రీసెంట్గా ఐ థింక్ వాట్ ఈస్ ద వార్, రష్యాకి సంబంధించినటువంటి వార్, ఉక్రెయిన్ అండ్ రష్యా, కరెక్ట్, ఉక్రెయిన్ రష్యాకి సంబంధించిన యుద్ధం జరుగుతున్నప్పుడు మోడీ గారు ఫోన్ చేసి రష్యా అధ్యక్షుడితో మాట్లాడాడు యుద్ధం ఆపమని చెప్పి అని వీళ్ళు బాగా టైటిల్ పెట్టి హైలైట్ చేశారనమాట. ఒక ఫోన్ కాల్తో యుద్ధం ఆపేశాడు, అది కెపాసిటీ అంటే మోడీ అని అన్నారు. కానీ దాన్ని రిఫర్ చేస్తూ అంటున్నారు, ఒక ఫోన్ కాల్తో వేరే దేశం యుద్ధం ఆపగలడు, ఒక ఉగ్రవాదిని ఆపలేకపోయే మోడీ గారు అని ఈమె బాధ. ఓకే, मुझसे कह रहे हैं कि ऐसी बातों पर राजनीति और सवाल मत करो। पहलगाम में 26 लोग मारे गए हैं, 26 भारतीय मारे गए हैं। इस बात को हम हिंदू मुसलमान का नाम देने की बजाय इसको सिंपली हम एक आतंकवादी हमला क्यों नहीं कह पा रहे हैं? इट वॉज अ टेरर अटैक अगेंस्ट इंडियंस, इट इज दैट सिंपल। ये गोदी मीडिया के पालतू बदले की बात कर रहे हैं, बदला लेंगे, किससे बदला लोगे? 4 मुसलमानों ने अगर आतंकवादी हमला किया है तो देश का हर हिंदू, देश के हर मुसलमान से बदला लेगा। अरे सिक्योरिटी लैब्स था तो बहुत सेकेंडरी बात है, बहुत बात की बात है, लोग मरे हैं, लोगों की जाने। అది ఐ థింక్ షీ ఆల్వేస్ పోస్ట్ వీడియోస్ లైక్ దిస్ ఆన్ నరేంద్ర మోడీ. ఐ సీన్ మెనీ వీడియోస్, ఆమె వీడియోస్ చాలా చూశాను నేను. ఓకే, ఏమి కూడా ఏముంటుందంటే హిందూ ముస్లిం అని అంటారు, అది సెక్యూరిటీ ల్యాప్సెస్ కదా, ఆ సెక్యూరిటీ అక్కడ దాకా ఎలా వెళ్ళారు అనేది ఆమె బాధ. ఓకే, సింప్లీ ఇట్ ఈస్ ఏ అటాక్ అండ్ ఇండియన్స్, నాట్ అండ్ ముస్లిం, ఐ మీన్ హిందూ ముస్లిమ్స్ కాదు, అటాక్ అండ్ ఇండియన్స్ అని, దట్ ఈస్ హర్ వర్షన్. उनके बारे में क्या उनका करता है। हिंदू रक्षा दल उत्तराखंड ने घोषणा की है कि कल से अगर कोई मुसलमान, शुरुआत हम देहरादून से करें, कोई मुसलमान कश्मीरी हमें देहरादून में मिला तो हम उसका इलाज अवश्य करेंगे। कल 10 बजे से हिंदू रक्षा दल की टीम अपने अपने घरों से निकलेगी। ఇది ప్రాబ్లం. ఇది హిందూ రక్షక దళ అంటే వీళ్ళు ఏమన్నారంటే, ఉత్తరాఖండ్లో కనుక కాశ్మీరీ ముస్లిం ఎవడు కనబడ్డా సరే నాకు ఫోన్ చేయండి, 10 నిమిషాలు వచ్చేస్తాం, వాళ్ళకి వచ్చేసి ఏం చేస్తారు, వాళ్ళని కొడతారు. ఇదే కదా సమస్య.
ఓకే, ఈ ఇప్పుడు దాకా మనం మాట్లాడుతుంది ఏంటంటే సమస్య ఇది. ఓకే, అక్కడ జరిగింది ఉగ్రవాద అటాక్ జరిగినప్పుడు కాశ్మీరీ ముస్లిమ్స్ ఉత్తరాఖండ్లో స్థానం కొట్టడం ఎందుకు? ఓకే, ఇది ఎప్పుడు ఆగుతాయో మనకైతే తెలియదు. ఓకే, ఇది ఇంతటితో ఆగదు. ఇప్పుడు హిందువులు ముస్లిమ్స్తో గొడవ అక్కడ ఆగదు. అది పెద్దదైందనుకోండి క్రిస్టియన్స్ దాకా వచ్చింది. క్రిస్టియన్స్ కూడా దాటిపోయిందంటే మైనారిటీస్, అగ్రవర్ణాలు, పేదలు, దళితులు, అగ్రవర్ణాలు అక్కడ కూడా గొడవలు పెరిగినప్పుడు దాన్ని ఉపయోగించుకొని రకరకాల గొడవలు లేగుస్తాయండి. అందుకని ఆదిలోనే గొడవలు లేపాలని మాలంటోళ్ళు మేము రోజు మాట్లాడుతున్నాం. అదర్వైజ్ ఎందుకు ఇప్పుడు హిందువులు ముస్లిమ్స్ కొట్టుకుంటుంటే మధ్యలో నాకు అనిపించింది ఒక్కోసారి. ఓకే, బట్ వీఆర్ ఆర్ ఇండియన్స్ రైట్. మనం ఈ గొడవలు ఎంతవరకు ఆపకపోతే దళితులకి అగ్రవర్ణాల దాకా వచ్చేది, క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి వచ్చేది, ముస్లిమ్స్కి హిందువులకి వచ్చేది. అసలు భారతదేశం మాత్రం అల్లకొల్లాలం అయిపోయేది. ఓకే, అందుకని మ్యాక్సిమం ఆపడానికి ట్రై చేస్తున్నాం అంతే తప్ప మేమైతే ఆపలేము. వీడియోలో ఒక 10 మందిని ఎడ్యుకేట్ చేయగలం, అదే మేము చేయగలిగింది. ఓకే, ఇది తప్పు అని నేను అంటున్నా. కాశ్మీరీ ముస్లిం కనిపిస్తే ఉత్తరాఖండ్లో చెప్పండి, 10 నిమిషాలు మేము వచ్చి ఏం చేస్తారు వాళ్ళని? అది చేయకూడదు కదా. అక్కడ జరిగింది ఉగ్రవాద దాడి, ముస్లిమ్స్ హిందువుల మీద చేసిన దాడి కాదు. ఇప్పుడు చూపిస్తారు చూడండి, మీకు హిందువులకి హెల్ప్ చేసింది వాళ్ళే. भैया ने हमको ऊपर लेके गया, यही भैया ने फिर से जाके इसको लेके आया। ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? ఇదిగో ఆమె దగ్గర ఒక బ్యాగ్, అక్కడ తను కాలుస్తుంటే, ఉగ్రవాది కాలుస్తుంటే బ్యాగ్ పట్టుకొని వచ్చేసింది. ఏమో పారిపోయి వస్తే ఒక ముస్లిం వెళ్ళి ఆమెను బ్యాగ్ తీసుకొని వచ్చాడు. పోయి ముస్లిం వెళ్ళి తన ప్రాణాలకు తెగించి బ్యాగ్ తీసుకొచ్చి ఇచ్చాడు అని చప్పట్లు కొడుతున్నారు ఒక ముస్లింకి. ఎవరు? అక్కడున్న వాళ్ళు, అక్కడ ఆ స్పాట్లో ఉన్న వాళ్ళు ముస్లిమ్స్ ఎంత హెల్ప్ చేశారో వాళ్ళకి తెలుసు, వాళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడు మన విశాఖపట్నం నుంచి వచ్చి మన ఎవరో ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా, విశాఖపట్నం నుంచి వచ్చిన టూరిస్టులు కూడా, వాళ్ళు కూడా అదే చెప్పారు. వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేశారు, మాకు చేతులు పట్టుకొని లాగి మీకేం భయపడకుండా అని ముస్లిమ్స్ ఏం మాకు హెల్ప్ చేశారని. అక్కడ సిచ్యువేషన్ అక్కడ హిందూ ముస్లిం లేదండి. ఒక అటాక్ జరుగుతున్నప్పుడు ముస్లిం చాలామంది వచ్చి హెల్ప్ చేశారు అని వాళ్ళు చెప్తున్నప్పుడు మధ్యలో మనం టీవీ ఛానల్లో కూర్చొని, సోషల్ మీడియాలో కూర్చొని ఇవన్నీ మతపరమైనటువంటి ట్వీట్లు ఇవన్నీ చేయటం కూడా కరెక్ట్ కాదు. కొన్ని టీవీ ఛానళ్ళు అయితే పెద్ద పెద్ద టీవీ ఛానళ్ళే మాట్లాడుతున్నాయి. సో సాడ్ అబౌట్ ఇట్. फ्री में हमको छोड़ देंगे, हम वहाँ पे एयरपोर्ट के लिए ड्रॉप कर देंगे, कोई भी पैसा भी नहीं जाएगा। कल का जो वो बहुत दर्दनाक इंसिडेंट है, मतलब टूरिस्ट था, मैं भी वहीं पे था और गेस्ट को छोड़ के, मतलब मेरा गेस्ट नीचे था, ऊपर नहीं गया था। ఇతను ఏమన్నాడంటే అక్కడ అటాక్ జరిగిన ప్లేస్లో ఫ్రీగా ఒక ముస్లిం ఫ్రీగా కారు పెట్టి ఎయిర్పోర్ట్ వరకు నేనేం ఛార్జ్ చేయను, పెట్రోల్ కూడా నేనే కొట్టించుకుంటాను, మీరు రండి నేను మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో దించుతానని చెప్పి ఇతను సేవ చేశాడు ఒక ముస్లిం అక్కడ జరిగినటువంటి పహల్గామాలో. ఇంకెక్కడుంది గొడవ, ముస్లిం హిందూ గొడవ అనేది అర్థం కాలే. ఓకే, लेकिन इतना मतलब भयंकर मैं कभी नहीं देखा। टूरिस्ट के साथ स्पेशली ऐसा नहीं होना चाहिए था। हिंदू सर्वनाश लेकिन मुस्लिम सर्वनाश అసలు నా పిల్లల్ని పోగొట్టుకుని ఆడుతున్నారు. వాళ్ళకి ఏదో జరిగినట్టు మీరు హిందూ ముస్లిం కాకపోతారు. సో అదే ఒక సినిమా డైలాగ్ మీకు అర్థమైంది. మధ్యలో నేను కావాలనే పెట్టాను, ఒక సోషల్ మీడియాలో తిరుగుతుంటే అది. ఓకే, వీళ్ళంతా బాగానే ఉంటారండి, మన పిల్లలు వీళ్ళంతా పోతారు. ఇది చూడండి, మోడీ గారు వేరే విదేశాలకి ఏదో ముస్లిం కంట్రీకి వెళ్తే ఈయన పాట పాడుతున్నాడు, ఆయన హ్యాపీగా ఆయన పొగుడుతూ పాట పాడుతున్నాడు, ఆయన హ్యాపీ, వాళ్ళు బాగానే ఉన్నారు చూడండి. कश्मीर के पहलगाम में कल 27 लोग मर गए। 27 आप जैसे मुझ जैसे दिखने वाले आम हिंदुस्तानी। 27 भारतीय लोग मर गए और देश की मीडिया अब भी इस वक्त भी लाशों पर अपनी टीआरपी बटोरने में लगी हुई है।
ఇంత విధ్వంసం జరిగి ఇప్పుడు అక్కడ ఒక 26 మంది చనిపోయి హిందువుల్ని వాళ్ళు కావాలని హిందువుల్ని చంపేశారు. చంపేస్తే అక్కడ ముస్లిమ్స్ చాలామంది వచ్చి హెల్ప్ చేస్తుంటే ఇప్పుడు కూడా మళ్ళీ టీఆర్పీ కోసం హిందూ ముస్లింల మీద గొడవ పెట్టడం ఏంటనేది ఆమె వర్షన్. ఓకే, ఇది చూడండి, వీళ్ళంతా ముస్లిమ్స్. వీళ్ళు ఏమన్నారు ముస్లిమ్స్? సారా జహాస అచ్చా హిందుస్థాన్ హమారా అని అక్కడ అంతా హిందువులు కాదు, ముస్లిమ్స్. పహల్గామ్లో ఉన్న ముస్లిమ్స్ ఆ యొక్క టెర్రర్ అటాక్ని ఖండిస్తూ కుర్రోళ్ళు మొత్తం వచ్చి అక్కడ చేస్తున్నటువంటి గొడవ. సో ఇదంతా ఒక మీడియా సృష్టి. హిందూ ముస్లిమ్స్ మధ్య గొడవ అనేది మీడియా సృష్టి. ఒకే ఒక గొడవ ఉంది, ఏంటంటే ఇండియా పాకిస్తాన్ అనే గొడవ ఉంది. ఆ పాకిస్తాన్ వాళ్ళు మన మీద అటాక్ చేస్తున్నారు టెర్రరిజం పేరుతో. మనం యాజ్ ఏ ఇండియన్స్గా మనందరం కలిసి పొట్లాడాలి తప్ప ఈ హిందూ ముస్లిం గొడవ అనేది ఉండకూడదని నా ఉద్దేశం. क्या घटना कर रही है वहाँ पर हिंदुओं के साथ जो है? ये हिंदुओं क्यों कह रहे हैं? हिंदू मुसलमान सब भारतीय हैं वहाँ पे। ये गोदी मीडिया कुछ ज्यादा ही అదే ఇప్పుడు ఈయన ఎవరో తెలీదు, ఏందా వచ్చి హిందూ హిందూ అని నన్ను అడుగుతారు. హిందూ ముస్లిం ఇద్దరు భారతీయులే కదా, సమస్య భారతీయులది, హిందూ ముస్లింది కాదు అని ఈయన అంటున్నాడు. ఐ థింక్ ఇంకొక సినిమా డైలాగ్ ఉంది, వినండి. నమాజ్ చేసే ప్రతి వాడు పాకిస్తానీ కాదు సార్. ఇస్లాం అంటే పాకిస్తానీ ఒకటే కాదు సార్. దునియాలో బోల్డ్ అంత దేశంలో ఇస్లాం ఉంది సార్. అందులో పాకిస్తాన్ ఒక చిన్న దేశం సార్. సార్ దేశానికి దేవునికి సంబంధం లేదు సార్. వాళ్ళు ముస్లిమ్స్ కావచ్చు, మేము ముస్లిమ్స్ కావచ్చు సార్, కానీ పాకిస్తానీ సార్. మేము ఇండియన్స్ ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నాం సార్, ఇక్కడే ఉన్నాం. సో అదే ఓకే, ఇక్కడ సమస్య పాకిస్తాన్ ఇండియానే తప్ప హిందూ ముస్లిం కాదు, సమస్య పాకిస్తాన్ ఇండియా. సరే ఇదేమో ఒక జర్నలిస్టు ఏమేమంటుంది सुनी, जब मैंने ये खबर सुनी तो मुझे राजीव दीक्षित जी की एक बात याद आई, जो मैंने बहुत पहले मैं उनको सुनती हूँ, तो मुझे उनकी एक बात याद आई कि उन्होंने कहा था कि कश्मीर को अगर ठीक करना है, कश्मीर के अगर सिचुएशन को अगर संभालना है, तो वहाँ की टूरिज्म को कहीं ना कहीं बॉयकॉट करना चाहिए. Whenever there's a terrorist. This is the problem. కశ్మీర్లో మనం అంతా సెట్ చేయాలంటే టూరిజాన్ని ఎత్తేయాలంట. వాళ్ళు బతుకుతుందే టూరిజం మీద. అక్కడ కాశ్మీర్ వాళ్ళ యొక్క జీవనాధారమే టూరిజం. ఓకే, ఇప్పుడు దాన్ని ఎత్తేస్తే వాళ్ళ ఆకలి కలమటిస్తారు కాశ్మీర్లో. ఇప్పుడు సమస్య కాశ్మీర్లో ఉన్న ముస్లిమ్స్ కాదు కదా సమస్య, టెర్రరిస్టులు కదా సమస్య. అది మన అండర్స్టాండింగ్లో ప్రాబ్లం ఉంది అని నేను అంటున్నా. ఓకే, ఇది ఈమె ఒకటే మాట. I am convinced that this is the worst thing they could do, to torture our Hindu and Jewish brothers and sisters. I am not surprised that these terrorists come up with new ways to insult us, instill fear, and a bloodbath in Kashmir's paradise. ఆమె జ్యూస్ అంట, ఆమంటుంది జ్యూస్లు యూదులు హిందువులనే ఎక్కువగా ముస్లిమ్స్ టార్గెట్ చేస్తూ ఉంటారు, కాబట్టి మేము యూదులు ఎలాగైతే మేము నిలబడ్డామో అలాగే హిందువులు కూడా నిలబడాలని ఆమె ఏదో మెసేజ్ ఇచ్చింది ఎక్కడి నుంచో. మరి నాకు వీళ్ళందరినీ చూస్తే కొద్దిగా జెన్యూన్గా అనిపించినటువంటి ఒక ఛానల్ ఈ యొక్క యాంకరు ఆమె అందుకని ఆ వీడియో పెట్టాను మీకు, చూడండి ఆమె ఏమంది వినండి. What appears to be a premeditated attack clearly designed to target non-Muslim tourists. ఏమంది? It is premeditated targeted attack designed to hurt non-Muslim. It's not Hindu Muslim. నాన్-ముస్లిమ్స్ మొత్తాన్ని అంటే నాన్-ముస్లిం మీద దాడి జరిగింది. అక్కడ హిందువుల మీద దాడి జరగల. హిందువుల మీద అంటే ఎవడైతే వాళ్ళు చేసేటువంటి టెర్రరిజం దేనికి, అది ఒక ఏదో ఇస్లాంకి సంబంధించిన టెర్రరిజం. అది ఇస్లాంకి సంబంధించినటువంటి గొడవ జరుగుతున్నప్పుడు వాళ్ళు చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని ముస్లిమ్స్ని వదిలేసి మిగతా టార్గెట్ చేశారు. అక్కడ భారతదేశం హిందూ దేశం కంటే ఎక్కువగా హిందువులు ఉన్నారు అక్కడ, అంతే. క్రిస్టియన్స్ ఉన్న, బుద్ధిస్టులు ఉన్న, జైన్లు ఉన్న, పార్సీలు ఉన్న లేపేసి ఉండేవాళ్ళు. అది విషయం. ఏమేమంటుంది? जम्मू कश्मीर के पहलगांव में उसको सेलिब्रेट करने के लिए दिल्ली के पाकिस्तान हाई कमीशन में जश्न की तैयारी हो रही है. 5-5 पाउंड के केक मंगाए जा रहे हैं. केक फॉर व्हाट इज द सेलिब्रेशन फॉर? ఆమె ఏమంటుందంటే ఈ టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత కశ్మీర్ పాకిస్తాన్ హైకమాండ్ ఏదైతే ఉందో ఢిల్లీలో హై కమిషన్ ఆఫీస్ ఉంది కదా, ఆఫీసులో అంటే వాళ్ళు కేక్ కట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకున్నారని ఈమె ఒక వీడియో పెట్టింది.
దానికి రిలేటెడ్గా ఒక వీడియో కూడా సర్క్యులేట్ అవుతుంది. ఇతను ఏదో కేక్ తీసుకెళ్తున్నాడు. ఇతను హై కమిషన్ ఆఫీస్లో, పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీస్ ఢిల్లీలో ఎంప్లాయీ అంట, కేక్ పట్టుకొని పోతున్నాడు. అంటే వాళ్ళు అడుగుతున్నప్పుడు ఇతనేం సమాధానం చెప్పాలి, అంతే సెలబ్రేట్ చేసుకొని ఉంటారు. అది ఇక్కడ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ముస్లిం, ప్రాబ్లమ్ ఈజ్ విత్ పాకిస్తానీ. ఈ పాకిస్తాన్ వాళ్ళతోనే సమస్య. ఓకే, చూసారా చెప్పట్లా కేక్ ఎందుకు తీసుకెళ్తున్నావు, ఇప్పుడు ఏంటి అకేషన్ అంటే ఎందుకు తీసుకెళ్తున్నావు ఇప్పుడు కేక్ అని అంటే వాడు చెప్పట్లా. చెప్పొచ్చు కదా, ఏదో ఎవడో బర్త్డే ఉందనో లేదంటే ఏదో అచీవ్మెంట్ అని చెప్పట్లా. అంటే అక్కడ టెర్రర్ అటాక్ జరిగింది కాబట్టి హై కమిషన్ ఆఫీస్లో కేక్ కటింగ్ జరుగుతుంది పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీస్లో అంటే మరి ఇప్పుడు వీళ్ళు తిప్పడంలో తప్పు లేదు. అక్కడ కట్ చేసుకుని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుని ఉంటాడు పాకిస్తాన్ వాడు. ఓకే, కాబట్టి నేను అదే చెప్పిందంటే మోడీ గారు ఇమ్మీడియట్గా యుద్ధం ప్రకటించాలండి. భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి, ఇక రెండోసారి చేయకుండా. అది నా ఉద్దేశం. ఇది ఒక ఫైనల్ వీడియో ఒకటి వినండి. हमेशा के लिए कश्मीर का प्रॉब्लम सॉल्व क्यों नहीं कर रहे? जब किसी प्रॉब्लम से बहुतों को फायदा हो रहा हो तो उसे सॉल्व नहीं करते, उसे बरकरार रखते हैं. ఇది జాగ్రత్తగా వినాలి. ఐ డోంట్ నో ఇది ఏ మూవీయో నాకు తెలియదు. సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి ఇవన్నీ. ఏమండి కాశ్మీర్ ఇష్యూ ఎందుకు సాల్వ్ అవ్వట్లేదు అని అంటే, కాశ్మీర్ ఇష్యూ వల్ల ఎవరికైతే లాభం వస్తుందో వాళ్ళు దీన్ని సాల్వ్ చేయడానికి ఇష్టపడట్లా. దానివల్ల వాళ్ళకి చాలా ఉపయోగం ఉంది కాబట్టి దానివల్ల వాళ్ళు అలానే కష్టాల్లో ఉంచుతున్నారు కాశ్మీర్ని అనేది ఒక డైలాగ్. కాశ్మీర్ అంటే అది పేరు కాదు, ఒక పెద్ద ఇండస్ట్రీ అంట. ఇండస్ట్రీ అంటే అర్థం వ్యాపారం చేసే ఇండస్ట్రీ. ఆ కాశ్మీర్ అనే పేరుతోటి చాలామంది బతుకుతున్నారు, చాలామంది వ్యక్తులు బతుకుతున్నారు. వాళ్ళు ఎవరైతే ఆ కాశ్మీర్లో గొడవలు లేచేంత వరకు వీళ్ళకి జీవనాధారం. కాబట్టి వీళ్ళు ఆ కాశ్మీర్ సమస్యని సాల్వ్ చేయడం వీళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు సాల్వ్ చేయరు, అలానే పెడతారు, అలానే పెట్టేసి దాని మీద బతుకుతూ ఉంటారు. ఓకే, ఎనివే దట్ ఈస్ వాట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ మోడీ గారు ఇది తగ్గట్లేదు. పక్కన వెళ్ళిపోయి మీరు యుద్ధం చేసి చేతనైతే కాశ్మీర్ భూభాగాన్ని మొత్తం తీసేసుకోండి. ఇప్పుడు మన భారతదేశం ఎంత, పాకిస్తాన్ చాలా చిన్నది, భారతదేశం చాలా పెద్దది. మనకి కెపాసిటీ ఉంటే ఇప్పుడు కనుక ఇజ్రాయెల్ గాజా మీద చేసినట్టు మీకు కెపాసిటీ ఉంటే వెళ్ళి చేయండి. పాకిస్తాన్ మీద యుద్ధం చేసి ఆ కాశ్మీర్ భూభాగాన్ని మొత్తాన్ని భారతదేశ కంట్రోల్లోకి తీసుకుంటే ఈ సమస్యలు అయిపోతాయి కదా అనేది నా ఉద్దేశం. ఓకే, ఇంకొకసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దిస్ ఇష్యూ ఈజ్ విత్ ఇండియా అండ్ పాకిస్తాన్, ఇట్ ఈస్ నాట్ విత్ హిందూ అండ్ ముస్లిం. థ్యాంక్ యూ, నమస్కారం.